అంటున్నారు. ఏంటి అంటే, నాకు పద్దాక స్వామి ఒక తలంపిస్తున్నారు. అది మీరు చేస్తారో లేదో నాకైతే తెలియదు గానీ, స్వామి మీకు చెప్పమన్నారు గాబట్టి చెప్తున్నానమ్మా. వేరే వేరే విషయాలు ఎవరికైనా సహాయం చేస్తారు. కాపోతే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మనం చేసే సహాయం ఒకటుంది. మీరు వారం వారం పాలాభిషేకం పెట్టొచ్చు కదా స్వామికి అని అడిగారు. నేను చెప్పాను, వారం వారం పాలాభిషేకం పెట్టడం అంటే గబుక్కున మాకు పారాయణాలు ఉంటాయమ్మా లక్షవారం రోజున, అప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. అని చెప్పిన తర్వాత నా మనసుకి నాకు అనిపించింది ఏంటంటే, ప్రతి నెల స్వామికి మనం చేసే సేవలో భాగంగా ఒక 5 లీటర్ల పాలు తీసుకొచ్చి ఎవరెవరికైతే హెల్త్ బాగాలేదని చెప్తారో వారి పేరున ప్రతి నెల స్వామికి పాలాభిషేకం చేయాలని సంకల్పించుకోవడం జరిగిందండి. ఇది స్వామి తనంతట తానుగా వచ్చి మనల్ని ఏమి అడగరు, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని. కానీ ఎవరొకరితో మనకి ఆ సంకల్పం ఏంటి అనేది చెప్పిస్తారు కాబట్టి ఇది స్వామి ఆ నోటు ద్వారా చెప్పించారు అని భావించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మంత్ నుంచి ఎవరికైతే హెల్త్ బాగోదో వారు మాకు హెల్త్ బాగాలేదు, మా పేరు ఇది, మా గోత్రం ఇది అని చెప్పినట్టయితే మేము పాలాభిషేకం చేసేటప్పుడు స్వామికి వారి పేరు గోత్రం విన్నవించుకుంటామండి. దీనికి ఎటువంటి డబ్బులు మేము తీసుకోము. ఇదంతా కూడా స్వామి సేవలో ఒక భాగమే. ఆయన మాతో చేయిస్తున్నటువంటి గొప్ప మహాయజ్ఞంగా భావిస్తామమ్మా. స్వామి మాకు ఇంతటి అదృష్టాన్ని ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడతాము. ఇంకో విధంగా ఏంటంటే, ఇదే రోజున గోవింద్ దీక్షితులు గారి ఇంటి దగ్గర నుంచి మాకు ఫోన్ వచ్చిందండి. రేపు 24వ తేదీన వారి ఇంటిలో సిద్ధమంగళ స్తోత్ర పారాయణం మనతో చేయించుకుంటామని చెప్తున్నారు. మనందరినీ కూడా ఆహ్వానించారు. మీకు గోవింద్ దీక్షితులు అంటే కొంతమందికి దీంట్లో తెలిసిందో తెలియదో నాకైతే తెలియదు. ఒకసారి చెప్తున్నానండి. మనకి ఈ రోజున తెలుగులో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఇంత బాగా చదువుకోగలుగుతున్నాము, శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి మనం పూర్తిగా తెలుసుకోగలుగుతున్నాము అంటే ఆ మహానుభావుడి దయవల్లేనండి. సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేయగలుగుతున్నాము అంటే అది ఆ మహానుభావుడి దయవల్లేనండి. అది గోవింద్ దీక్షితులు గారండి. వీరి వీరవాసంలో 33వ తరం వారు. వారి ఇంటికి మనల్ని ఆహ్వానిస్తున్నారు. వారి అల్లుడు గారు, ఆయన పేరు గాంధీ గారు, వారి పాప పేరు మొట్టమొదటిగా సిద్ధమంగళ స్తోత్రం చదివిన ఆవిడ సుబ్బలక్ష్మి గారండి. వారు మనల్ని ఆహ్వానించారు కాబట్టి మనం 24వ తేదీని వెళదాము. అందరూ కూడా రావడానికి ప్రయత్నించండి, రండి. రాను పోను మేము ఆటో ఇస్తామమ్మా, ఆటోకి వచ్చి వెళ్ళండి అని అంటున్నారు. ఇది స్వామి మనల్ని ఆస్వాదించి మనకి ఇచ్చినటువంటి అవకాశంగా భావిద్దాము. మనకి ఆటోలు అయ్యి ఏమైనా అక్కర్లేదు కూడా, అది కూడా మనమే చూసుకుని వెళ్దాం. చక్కగా వెళ్ళి ఆ ఇంట్లో శ్రీపాద శ్రీవల్లభ స్వామి నిత్యం సంచరించే ఆ ఇంట్లో కూర్చుని మనం 1 గంట 2 గంటలు ఆ సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేసి స్వామికి సమర్పించడం అంటే అది మన అదృష్టంగా భావిద్దాం. ఫస్ట్ 108లోనూ ఆయన ఉన్నారు, ఈ 2వ కూడా ఆయన ఉన్నారు. చాలా సంతోషంగా భావిద్దామమ్మా. జయ గురుదత్తమ్మ అందరికీ. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. ఈ రోజు అభిషేకంలో మీ అనుభవాలు చెప్పండి, వచ్చి చూసిన వాళ్ళు. అసలు వీడియోస్ కూడా చూసారు కదండి, ఆయనకి అభిషేకం చేస్తుంటే ఆయన కళ్ళు